2 రోజుల నుంచి గొంతులు పోంగా పల్లె పల్లెన ఎవరెవరి జెండా మొక్కరైనం ఇలా జాతి ఆత్మగౌరవ పోరులో ఎంఆర్పీఎఫ్ జెండాను వీడకుండా ఇలా వర్గీకరణ మాదిగ కులానికి 57 కులాల అడ్డుకుల ఏమండి వెంకటస్వామి కుటుంబం గత వెంకటస్వామి బతుకున్నప్పుడు వెంకటస్వామి కుటుంబం వర్గీకరణ వ్యతిరేక శక్తులకు పరోక్షంగా ఎన్నుకుండి నడిపించింది. మాలమహనాడును వర్గీకరణ వ్యతిరేక శక్తులను ఎన్నుకుండి నడిపించింది. కానీ ఇక ఎన్నుకుంటే లాభం లేదని సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక సుప్రీంకోర్టు తీర్పును మేము అంగీకరించేది లేదని చెప్పి ఆ కుటుంబమే వాళ్ళ ముందుకు వచ్చేసింది. దీన్ని బట్టి ఆనాడు ఇంటర్నల్గా కుట్ర చేసింది ఆ కుటుంబమేనని, ఈనాడు బహిరంగ అడ్డుపడుతున్నది ఆ కుటుంబమేననే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. నిజమే, మేము వర్గీకరణ అడ్డుకోలేదు అంటుండ్రు కదా, మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదంటుండ్రు కదా. వర్గీకరణకు అనుకూలం అవుతే వర్గీకరణ త్వరగా చేయని చెప్పి వాళ్ళని డిమాండ్ చేయమంటున్నాం, వాళ్ళనే విజ్ఞప్తి చేయమంటున్నాం. వర్గీకరణకు అనుకూలంగా ఒక సభ పెట్టమని కూడా మేము అంటున్నాం. వర్గీకరణకు అనుకూలం అయితే మీరు సభ పెట్టండి, వర్గీకరణకు అనుకూలంగానే. వర్గీకరణకు అనుకూలం అవుతే అనుకూలం అని చెప్పి మీ ప్రజాపతులందరూ కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి త్వరగా వర్గీకరించమని విజ్ఞప్తి చేయండి. మీరు బహిరంగ సభ ఎందుకు పెట్టారు? సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా. సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది? వర్గీకరణ చేసుకోమని ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మీరు బహిరంగ సభ పెట్టడం అంటే, లేదా ఇంకా పెడతామని మాట్లాడడం అంటే అది వర్గీకరణకు వ్యతిరేకం కాదా? మీ అయ్యా ఇంటర్నల్ కుట్ర చేసి వర్గీకరణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించాడు. నువ్వు రోడ్డు మీదకి వచ్చావు. నీకు నీ కుటుంబానికి రాబోయే రోజుల్లో రాజకీయ మూల్యం చెల్లించే రోజులు ఖచ్చితంగా వస్తాయనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.